డిఫరెంట్ ఫిల్మ్ ఆల్ టుగెదర్. చూసిన వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది, కంపారిజన్స్ రావచ్చు, బట్ చూడని వాళ్ళకైతే 100% తెలిసి. బట్ చూసిన వాళ్ళకి కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది, మలయాళం ఇంపాసిబుల్ టాస్క్ అర్థం చేసుకోవడానికి. వేరే లాంగ్వేజ్ అన్న అట్లీస్ట్ తమిళ్ అన్న అర్థం అవుతుంది, కానీ మలయాళం చాలా కష్టం. సబ్ టైటిల్స్ అండ్ ఎక్స్ప్రెషన్ లైక్ సబ్ టైటిల్స్ టైంలో ఎక్స్ప్రెషన్ మిస్ అయిపోతూ ఉంటుంది. సమ్ మేబీ ఆ మ్యాజిక్ ఏదైతే అంటే మిస్ అయింది ఉంటుందో అది ఇంకా ఎక్కువ కనెక్ట్ చేయొచ్చేమో అగైన్ వాచెస్ నాలాంటి వాళ్ళకి. నో సబ్ టైటిల్స్ చూసేటప్పుడు చాలా కల్చరల్ కాంటెక్స్ట్ అసలు మనకు రాదు. నేను తమిళ్ నేర్చుకొని చూసిన తర్వాత సినిమాలు వేరు, ఆ సబ్ టైటిల్ చూసి చదవడం అనేది దట్స్ అ డిఫరెంట్ థింగ్. అంటే ఎమోషన్ మిస్ అయిపోతుంది కదా, లైక్ మనం బ్రెయిన్ లో ఇక్కడ చదువుతూ ఉంటాము, అప్పుడు ఇక్కడ మన బ్రెయిన్ వర్క్ చేయకుండా అన్ని వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ కనెక్షన్ అనేది పోతూ ఉంటుంది బేసికలీ. అండ్ చాలా మీమ్స్ కూడా చూసాను సబ్ టైటిల్ చూస్తూ, ఒక ఐ పైకి ఒక ఐ కిందకి కూడా అయిపోయింది చాలా మందికి. ఇక్కడ రెండు కళ్ళు ఒకే దగ్గర పెట్టి చూడొచ్చు. యా. అండ్ ఈషా, యూ టెల్ మీ, లైక్ చాలా మంది ఈ మాట అడిగేసి ఉంటారు ఆల్రెడీ ఇంటర్వ్యూలో, బట్ అగైన్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. లైక్ చాలా మంచి పర్ఫార్మర్, యూనో తెలుగు చాలా బాగా మాట్లాడే అమ్మాయి, అండ్ స్క్రీన్ మీద ఫ్రేమ్ పెట్టగానే చాలా అందంగా కనిపించే అమ్మాయి, బట్ వై, ఎందుకు ఎన్ని పాజెస్, ఎన్ని కామాస్, ఇంత టైమ్? అంటే ఇప్పుడు రీమేక్ అనగానే ఆయన అంత ఆలోచించారు, నేను ఏం ఆలోచించలేదు. వెంటనే ఐ జస్ట్ వాంట్ టు డూ దిస్. నో ఐ యామ్ నాట్ దిస్ ఫిలిం. ఎందుకు మీకు బ్రేక్స్ వస్తున్నాయి? అర్థమైంది, అదే చెప్తున్నాను. అందుకే మనకి ఏంటంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ రావు, చాలా తక్కువ వస్తాయి. కాకపోతే కొన్ని మనకి అంటే సూట్ అవ్వము అనిపిస్తుంది, ఆ ప్రాసెస్లో చాలా ఫిల్టర్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే లాక్డౌన్ తర్వాత నుంచి కూడా, కోవిడ్ తర్వాత నుంచి ఆప్షన్స్ చాలా ఎక్కువ వచ్చాయి. అంటే ఓటీటీ కూడా ఉంది కాబట్టి, అండ్ ఓటీటీలో వాళ్ళకి యాక్టింగ్ బాగా రావాలి క్యారెక్టర్స్ చేసినా సరే, సో అదొక ఆప్షన్ ఉండింది. సినిమాలో చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మార్కెట్ అని చూస్తారు, అండ్ లెట్సే ఒక బిగ్ బడ్జెట్ మూవీ అంటే ఒక లెట్సే హీరోయిన్ని కాస్ట్ చేస్తే ఆమె అన్ని లాంగ్వేజెస్లో అట్లీస్ట్ తెలిసి ఉండాలని చూస్తారు అనుకుంటున్నా. సో ఐ థింక్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విల్ యాక్చువల్లీ ఎఫెక్ట్ ఎవరిని కాస్ట్ చేయాలి ఏంటి అని చెప్పి. సో నాకు వచ్చిన ఆప్షన్స్లో, అండ్ మీరు అడిగిన క్వశ్చన్ కదా తెలుగు యాక్టర్స్ అన్నది, ఐ థింక్ ఇట్స్ గుడ్ నా is what I feel after watching like Little Hearts కానివ్వండి, this baby and all. So అందరు తెలుగు వాళ్ళే కదా. అదే ఆ షిఫ్ట్ అన్నది కోవిడ్ తర్వాత వచ్చింది, బికాజ్ ఓటీటీ ఇవన్నీ వచ్చాయి కాబట్టి అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ జనాలకి కూడా సంథింగ్ రెలవెంట్ అండ్ రిలేటబిలిటీ ఉండాలి. అంటే ఒక క్యారెక్టర్ చూసినప్పుడు వాళ్ళు నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది, అరే ఇట్లనే ఉండేది కదా అని చెప్పి. సో ఐ థింక్ అది, ఆరెల్స్ మనకి అంటే ఒక పెద్ద సినిమా అంటే లైక్ ఏమంటారు, వాట్ యూ కాల్ దట్, అవుట్ ఆఫ్ ద బాక్స్, అంటే ఏదో డిఫరెంట్, ఏదో అట్లా పెద్దగా అట్లా ఉంటే నచ్చుతుంది. సో లార్జర్ దెన్ లైఫ్, ఎగ్జాక్ట్లీ. సో ఈ రెండు అన్నది ఇప్పుడు ఐ థింక్ బాగా ఉంది. సో ఇంకొకటి ఉంది ఈ నాస్టాలజిక్ ఫీలింగ్, ఏదైతే రిలేటబిలిటీ, దానికి ఐ థింక్ చాలా మంది ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలు లైక్ లిటిల్ హార్ట్స్ కానివ్వండి, అవన్నీ చాలా రియలిస్టిక్, ఆథెంటిక్, సో అట్లాంటివి బాగా ఉన్నాయి. అండ్ తెలుగు వాళ్ళు చాలా మంది ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అండ్ ఐ ఫీల్ ఇంకా చాలా తెలుగు యాక్టర్స్, నాట్ జస్ట్ హీరోయిన్స్ అని కాదు, బట్ యాక్టర్స్ ఇంకా ఎక్కువ మంది ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. బట్ ఇప్పుడైతే మంచి ఆపర్చునిటీస్, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు వచ్చిన వాటిలలో నాకు అన్నీ నచ్చాలని రూల్ లేదు కదా. సో నేను నచ్చినవి అలా ఫిల్టర్ అవుట్ చేసినప్పుడు కొంచెం టైం పడుతుంది అంతే. ఒకటి అంటే లెట్సే ఒక సినిమా ఫ్లాప్ అయింది అనుకున్నది, సో అయినప్పుడు ఐ జస్ట్ టేక్ సమ్ టైమ్, అంటే ఓకే నెక్స్ట్ కొంచెం మంచిగా చేద్దాం, మంచి స్టోరీ రావాలి, మంచి క్యారెక్టర్ రావాలి, నాట్ జస్ట్ అంటే వచ్చి ఒక 5-10 నిమిషాలు ఏం చేయకుండా అసలు ఇంపాక్ట్ లేకుండా వెళ్ళిపోతే అది ఎవరికి గుర్తుండదు కూడా సినిమా. సో నాకు అలా చేయాలని లేకుండా, సో నేను కాన్షియస్ డెసిషన్ తీసుకున్నా టైం తీసుకోవడంలో కూడా. సో నేను మధ్యలో చాలామంది ఏంటి సినిమాలు మానేస్తారా మీరు, ఏం యాక్ట్ చేయట్లేదని, షూట్ అవుతుంది ఆగండి రిలీజ్ అవుతుంది. సో క్వాంటిటీ కంటే క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. లాంజివిటీ ఉంటుంది కదా, అంటే చూసి మర్చిపోవడం కంటే లాంజివిటీ ఉంటుంది కదా. అంతే. మీ ఆన్సర్ నుంచి ఒక్కటి ఇచ్చేద్దాం అనుకున్నా, లైక్ మనం ఇప్పుడు ఓటీటీస్, రియలిస్టిక్ ఫిలిమ్స్, రియలిస్టిక్ అప్రోచ్, నాస్టాలజీ ఫీల్ ఇలాంటివి మాట్లాడుతున్నాం కదా. తరుణ్ డిడ్ లైక్
ఇంతకు ముందే ఎప్పుడో బికాస్ పెళ్లి చూపులు వచ్చినప్పుడు ఎవ్రీబడి లైక్ ఓకే ఓ మన మినిమం బడ్జెట్ లో మనం ఒక సినిమా చేసి ఆ సినిమా ఇంపాక్ట్ మనం ఇలా ఇవ్వగలుగుతామా అని చాలా మందికి మేబీ ఆ పాత ఓపెన్ అయింది మీ ఫిలిం వల్ల. అండ్ చాలా మంది రైటర్స్ ముందుకు రావడం జరిగింది, చాలా మంది ప్రొడ్యూసర్స్ యాక్సెప్ట్ చేయడం జరిగింది స్క్రిప్ట్స్. అండ్ 2025 లైక్ వన్ కాంటెంట్ ఓరియంటెడ్ అండ్ మినిమం ఏదైతే స్క్రిప్ట్ డిమాండ్ చేసే బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్లో వచ్చే ఫిలిమ్స్కి అది నెక్స్ట్ లెవెల్ ఇయర్ అని చెప్పాలి. అండ్ అది 2026 కూడా కంటిన్యూ అవుతుంది మీ ఫిలింతో. ఇన్ఫాక్ట్ బిగ్ ఫిలిమ్స్ అన్ని సంక్రాంతికి వచ్చేస్తున్నాయి, ఇమీడియట్ గా హిట్ చేసేది మీ ఫిలిమే థియేటర్లో. అండ్ సజీవ్ మీరు చెప్పండి, తరుణ్ గురించి ఒక మంచి విషయం చెప్పాలంటే